ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో గ్రహగతుల ఆధారంగా మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప పరివర్తన సంకేతం, ఒక ముఖ్యమైన హెచ్చరిక. స్నేహితులారా, మీ జీవితంలో నడుస్తున్న అత్యంత కష్టకాలమే ఏదో ఒక పెద్ద మార్పునకు నాంది కాబోతుందని మీరు ఎప్పుడైనా భావించారా? మేషరాశి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో ప్రత్యేక సందేశం మీ ముందుకొచ్చిందంటే దీన్ని కేవలం ఒక తాత్కాలికమని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ రోజు మీ భాగ్యంలో ఏ సంకేతాలైతే కనిపిస్తున్నాయో అవి సాధారణమైనవి కావు. ఈ రోజు గ్రహాల కదలికలు మరియు నక్షత్రాల అనుకూల స్థితిని బట్టి బహుశా ఇప్పటి వరకు మీ కంటికి కనిపించకుండా దాగి ఉన్న ఒక నిర్ణయం ఇప్పుడు మీ జీవిత దిశను మార్చడానికి మీ ముందుకు వచ్చేసింది. ఆ సృష్టి స్థితికారకుడైన మహావిష్ణువు మరియు ఐశ్వర్య ప్రధాని అయిన లక్ష్మీమాత అనుగ్రహంతో ఈ మార్పు యొక్క మొదటి ఆహ్వానం లేదా అడుగు ఇప్పటికే మీ పరిసరాల్లో చేరుకుంది. కానీ మీరు దాన్ని ఇంకా గుర్తించలేదు. చాలా రోజులుగా మీ మనసులో ఒకే ప్రశ్న మొదలవుతుంది. అసలు నా అదృష్టం ఎప్పుడు మారుతుంది? ఈ పోరాటం ఎప్పుడు ముగుస్తుంది? ప్రజలు నా బలహీనతను లేదా నిస్సహాయతను కాకుండా నా విజయాన్ని గురించి మాట్లాడుకునే రోజు ఎప్పుడు వస్తుంది? ఈ రోజు స్నేహితులారా, అనగా రాబోయే 24 గంటల్లో గ్రహగతుల సానుకూల ప్రభావంతో ఈ సందేశం ఆ ప్రశ్నకు సమాధానాన్ని మోసుకొచ్చింది. ఆ లక్ష్మీనారాయణల దయ వల్ల ఆ సమాధానం ఎంత అందమైనదో అంతటి రహస్యమైనది కూడా. మరి స్నేహితులారా, అలాగే మహావిష్ణువు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. స్నేహితులారా, మేషరాశి వారికి ఈ రోజున నక్షత్రాల శక్తి ప్రకారం మీ భాగ్యద్వారం వద్ద ఒక కొత్త సమయం తలుపు తడుతుంది. ఇక్కడే పేదరిక నుండి సంపద వైపు సాగే ప్రయాణం కేవలం డబ్బులో వచ్చే మార్పు మాత్రమే కాదు, ఇది మీ ఆలోచనలో వచ్చే మార్పు, మీకు దక్కే గౌరవంలో వచ్చే మార్పు, అన్నిటికీ మించి మీ ఆత్మవిశ్వాసానికి సాగే పునర్జన్మ. అయితే మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం నిండిన ఈ మార్పు యొక్క మొదటి సంకేతం మీరు ఆశలు పూర్తిగా వదిలేసుకున్న చోటు నుండి లభిస్తుంది. కొన్నిసార్లు బ్రహ్మాండం మన జీవితంలో సమాధానాలను నేరుగా ఇవ్వదు. అది మొదట సంకేతాలు ఇస్తుంది, ఆపై పరీక్షలు పెడుతుంది, చివరకు బహుమతిని అందిస్తుంది. ఈ రోజున గ్రహాల స్థితి చెప్తున్నట్లుగా మీరు సంకేతాలను చూస్తారు, పరీక్షలను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆ జగన్నాథుడు మరియు అమ్మవారి ఆశీస్సులతో బహుమతి అందుకునే సమయం నెమ్మదిగా మీ వైపుకు వస్తుంది. ఈ విషయాన్ని చాలా తక్కువ మంది మాత్రమే సమయం ఉన్నప్పుడే అర్థం చేసుకోగలరు. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ ప్రశాంత స్వభావాన్ని మీ బలహీనతగా భావిస్తూ వచ్చారు. మీరు ఎప్పటికీ ముందుకు సాగలేరని వారు అనుకున్నారు. కానీ కాలం యొక్క అత్యంత అందమైన నియమం, ఈ రోజు గ్రహాల అమరిక సూచిస్తున్న సత్యం ఏమిటంటే అది గొడవ చేసే వారికి కాదు, సరైన సమయం కోసం వేచి చూసే వారికే అత్యంత పెద్ద అవకాశం ఇస్తుంది. అందుకే రాబోయే రోజుల్లో మీ ముందుకు ఒకే నిర్ణయం వస్తుంది. దాన్ని తీసుకునేటప్పుడు మీ మనసు చాలా సార్లు డోలమానంగా మారుతుంది. ఒకవైపు పాత అలవాట్లు, మరోవైపు కొత్త మార్గం. ఈ మలుపులోనే మహావిష్ణువు సాక్షిగా మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఆగండి, ఈ నిర్ణయానికి ముందు మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అది ఎంత చిన్నదంటే సాధారణ ప్రజలు దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ ఈ రోజు నక్షత్ర బలం ఆధారంగా మీరు దాన్ని గుర్తిస్తే అదే సంఘటన మీ అదృష్టానికి మొదటి ద్వారాన్ని తెరుస్తుంది. ఈ మధ్య కాలంలో మీకు పదే పదే ఎవరో ఒక పాత వ్యక్తి జ్ఞాపకం రావడం లేదా ఏదైనా పాత అసంపూర్ణ కళ మళ్లీ మనసులోకి రావడం జరిగిందా? ఇది కేవలం జ్ఞాపకాలు కావు, లక్ష్మీమాత సంకల్పంతో మీ భాగ్యంలో వెలితిగా మిగిలిపోయిందని, ఏదో ఒక కొత్త రూపంలో తిరిగి రాపోతుందనడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. మీ మనసులో కలిగే ఈ ఆలోచన ఊరికే రావడం లేదు. కాలచక్రం మీ పాత కళలను దుమ్ము దులిపి మళ్లీ ముందుకు తెస్తుంది. కొన్నిసార్లు మనం వదిలేసిన మార్గమే మనకు సరికొత్త భవిష్యత్తును చూపిస్తుంది. మరియు పరమాత్ముడు భగవద్గీతలో చెప్పిన సత్యం మీ జీవితంలో నిజం కాబోతుంది. ఈ సమయంలో మీరు మీ అంతరాత్మ అరుపును అణచివేయకూడదు. ఎందుకంటే ఈసారి మీ అంతరాత్మ భయంతో కాదు, ఈ రోజు నాటి గ్రహాల దిశ నిర్దేశంతో మాట్లాడుతుంది. మరి ఒక విషయం జాగ్రత్తగా వినండి, మీ జీవితంలోకి ధనం అకస్మాత్తుగా రాదు. మొదట అవకాశంతో వస్తుంది, ఆపై నిర్ణయాలు వస్తాయి, ఆ తరువాతే సమృద్ధి వస్తుంది. కేవలం డబ్బు కోసం వేచి చూసేవారు అవకాశాలు కోల్పోతారు. కానీ శ్రీ మహావిష్ణు అనుగ్రహించిన అవకాశాన్ని గుర్తించే వారికి వెతుక్కుంటూ ధనలక్ష్మి స్వయంగా వస్తుంది. ఒకవేళ ఈ సమయం వరకు ఈ విషయాలు మీ జీవితానికి
ఈ రోజున గ్రహగతులు కనెక్ట్ అయి అవుతున్నట్లు అనిపించినట్లయితే కామెంట్ సెక్షన్ లో ఓం నమో నారాయణ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ పదం కేవలం ఒక కామెంట్ మాత్రమే కాదు, మీలో నిద్ర లేస్తున్న నమ్మకానికి, ఆ శ్రీహరి విష్ణువుపై ఉన్న భక్తికి ఒక ప్రతీక. కొన్నిసార్లు ఒక సానుకూల సంకల్పం కూడా మనసు యొక్క దిశను మార్చేస్తుంది. మేషరాశి వారికి ఈ రోజున గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే మీ కెరియర్ లో సుదీర్ఘంగా ఉన్న అడ్డంకులు కేవలం పరిస్థితులే కారణం కాదు. కొన్నిసార్లు జీవితం మనల్ని తప్పుడు దిశలో చాలా దూరం వెళ్లకుండా ఆపుతుంది. ఇప్పుడు మహావిష్ణు కృపతో అడ్డంకి తొలగిపోతుంది, కానీ దానితో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా వస్తుంది. ఎందుకంటే విజయం ఎంత పెద్దదో పరీక్ష కూడా అంతే పెద్దగా ఉంటుంది. మీ చుట్టూ మీ సామర్థ్యాన్ని ఎప్పుడు నమ్మని ఒక వ్యక్తి ఉన్నారు. రాబోయే కాలంలో మీ మారిన రూపాన్ని చూసి వారే ఆశ్చర్యపోతారు. కానీ గుర్తుంచుకోండి, విజయానికి అత్యంత అందమైన సమాధానం మాటలతో కాదు, ఫలితాలతోనే ఇవ్వాలి. అన్నిటినీ మళ్లీ కోల్పోతామేమోనని మీ మనసులో ఏళ్ల తరబడి ఉన్న భయం ఇప్పుడు ఈ రోజున నక్షత్ర బలంతో నెమ్మదిగా తొలగిపోతుంది. ఎందుకంటే మనసు మారినప్పుడే అదృష్టం మారుతుంది. లక్ష్మీదేవి దయ వల్ల మీలో ఆ మార్పు ఇప్పటికే మొదలయ్యింది. కానీ ఇప్పటికీ అత్యంత ముఖ్యమైన సంకేతం మిగిలే ఉంది. ఈ రోజున మీరు ఎవరైనా తెలియని వ్యక్తి అనగా అపరిచితుడు చెప్పిన ఒక సాధారణమైన విషయాన్ని జాగ్రత్తగా వింటే అందులో మీకు మీ భవిష్యత్తు యొక్క సంకేతం లభించవచ్చు. బ్రహ్మాండం ఎల్లప్పుడూ పెద్ద అద్భుతాల ద్వారా కాదు, శ్రీనివాసుడు పంపే చిన్న చిన్న సందేశాల ద్వారానే దారి చూపిస్తుంది. మరి మీ దారిలోకి వచ్చే అపరిచిత మాటలు కేవలం యాదృచ్ఛికం అనుకోకండి, అది పరమాత్మ మనతో మాట్లాడే విధానం. ఎంతటి అంధకారంలోనైనా సరైన సమయంలో వచ్చే ఒక చిన్న మాట కూడా మహాసముద్రంలో నౌకకు దారి చూపే దీపస్తంభంలా పనిచేస్తుంది. కుటుంబ వాతావరణంలో కూడా ఒక కొత్త శక్తి ప్రవేశించబోతుంది. ఈ రోజున గ్రహాల అనుకూలత వల్ల చాలా కాలంగా ఉన్న దూరం తగ్గిపోవచ్చు. ఏదైనా మనస్పర్ధలు అకస్మాత్తుగా పరిష్కారం లభించవచ్చు. ఈ ప్రశాంతతే మీ జీవితంలోకి రాబోయే సమృద్ధికి పునాది అవుతుంది. ఎందుకంటే మనసు అశాంతంగా ఉన్న చోట మహావిష్ణు మరియు లక్ష్మీదేవి ఎక్కువ కాలం నిలవరు. ఈ రోజున మీ భాగ్యంలో రాసి ఉన్న ఒక రహస్యం, మీ జీవితంలో రాబోయే అతిపెద్ద మార్పు ఏ లాటరీ వల్ల లేదా అకస్మాత్తుగా దొరికే నిధి వల్ల రావడం లేదు. ఇది మీరు తీసుకునే ఒక నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని చాలా తక్కువ మంది మాత్రమే సరైనదిగా భావిస్తారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ శ్రీహరి విష్ణు లీల వల్ల అదే నిర్ణయం మీ గుర్తింపుగా మారుతుంది. అందుకే రాబోయే కొన్ని రోజుల్లో ఇతరుల అభిప్రాయాల కంటే మీ వివేకంపైనే మీరు ఎక్కువ భరోసా ఉంచాలి. ప్రతి శబ్దము లేదా మాట నిజం కాదు. కొన్నిసార్లు అన్నిటికంటే నిజమైన శబ్దం మీ లోపల నుండి వచ్చేదే అవుతుంది. బహుశా అందుకే ఈ రోజు ఈ సందేశం మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే మీ జీవితంలో తెరవబోయే కొత్త అధ్యాయం యొక్క మొదటి లైన్ ఇంకా రాయవలసి ఉంది. ఈ రోజున అదృష్టం ప్రశాంతంగా ఉండి మీ తదుపరి అడుగు కోసం ఎదురు చూస్తుంది. గత కొన్ని నెలలుగా మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ వేరేరు కావు. అవన్నీ ఒకే కథలోని విభిన్న అధ్యాయాలు. దాని చివరి ఫలితం లక్ష్మీనారాయణల అనుగ్రహంతో మీ ఊహ కన్నా చాలా పెద్దదిగా ఉండబోతుంది. అందుకే మీ మనసులో కారణం లేకుండానే ఒక వింత ఆందోళన లేదా ఏదో జరగబోతుందనే భావన కలుగుతుంది. ఏదో ఒక అదృశ్య శక్తి, ఆ పరమాత్ముని చైతన్యం మిమ్మల్ని ఒకే దిశ వైపు చూడమని ప్రేరేపిస్తున్నట్లు అనిపిస్తుంది. మేషరాశి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో ఈ సంకేతాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే అదృష్టం మారడానికి ముందు మనసు మారుతుంది. మనసు మారడానికి ముందు సంకేతాలు రావడం మొదలవుతాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ జీవితంలోకి వచ్చే అవకాశం మొదటి చూపులో చాలా సాధారణంగా కనిపించవచ్చు. అది ఒక చిన్న సంభాషణ రూపంలో, పాత పరిచయ రూపంలో లేదా ఒక చిన్న ప్రతిపాదన రూపంలో రావచ్చు. ఇతరులు దాన్ని పట్టించుకోకపోవచ్చు, కానీ మీ భవిష్యత్తుకు అదే బంగారు బాట కావచ్చు. ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తారు. వారు పెద్ద అద్భుతం కోసం వేచి చూస్తూ ఎదురుగా ఉన్న చిన్న అవకాశాన్ని కోల్పోతారు. చిన్న అవకాశాన్ని చిన్న చూపు చూడడం అంటే చేతికి వచ్చిన లక్ష్మీ కటాక్షాన్ని కాదనుకోవడమే అని తెలుగువారి పెద్దల సామెత. కాబట్టి ఈ సమయంలో వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని కూడా శ్రీ మహావిష్ణు ప్రసాదంగా భావించి గౌరవించండి. ఈ రోజున గ్రహాల కలయిక ప్రకారం మీ భాగ్యంలో ప్రస్తుతం ధనయోగం కనిపిస్తుంది. కానీ ఈ ధనం కేవలం సంపాదించడమే కాదు, దాచుకోవడానికి కూడా సూచిస్తుంది. లక్ష్మీదేవి సద్బుద్ధి వల్ల ఆలోచన లేకుండా చేసే ఖర్చులపై ఇప్పుడు నియంత్రణ పెరుగుతుంది. ఇదే మార్పు మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుస్తుంది. కానీ ఒక రహస్యం ఇప్పటికీ దాగి ఉంది. మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి తెలియకుండానే మీ అదృష్టానికి మధ్యమంగా కారణం కాబోతున్నాడు. అతని ఒక సలహా, ఒక కలయిక లేదా ఒక చిన్న పరిచయం మీ భవిష్యత్తు చిత్రాన్ని మార్చగలదని అతను కూడా అనుకొని ఉండడు. అందుకే రాబోయే రోజుల్లో కలిసే ప్రతి వ్యక్తిని గౌరవం ఇవ్వడం. ఎందుకంటే కొన్నిసార్లు
కొన్నిసార్లు బ్రహ్మాండం మరియు శ్రీహరి విష్ణు తన పెద్ద బహుమతులను సాధారణ ముఖాల ద్వారానే పంపిస్తాయి. ఇప్పుడు మీ గౌరవం గురించి చాలా కాలం పాటు మీ పని యొక్క క్రెడిట్ వేరొకరికి వెళ్లడం మీరు చూశారు. కొన్నిసార్లు పరిస్థితులు మిమ్మల్ని వెనక్కి నెట్టాయి, కొన్నిసార్లు ప్రజలు మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఈ రాబోయే 24 గంటల్లో గ్రహాల మార్పుల వల్ల సమయం మారుతుంది. ఒకప్పుడు మీ మాటను మధ్యలోనే ఆపేసిన వ్యక్తులు ఇప్పుడు మీ సలహా కోసం సమయం కేటాయిస్తారు. మీ కష్టాన్ని సాధారణమైనదిగా భావించిన వారు ఇప్పుడు మీ విజయాలను ఉదాహరణగా ఇతరుల ముందు పెడతారు. ఈ మార్పు అకస్మాత్తుగా జరగదు, కానీ జరిగినప్పుడు లక్ష్మీదేవి లీలగా మీకే నమ్మడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఈ సమయం వరకు ఈ సందేశం మీ మనసుకు తాగితే దీని మేషరాశికి చెందిన మీ స్నేహితుడితో పంచుకోండి. బహుశా అతని జీవితంలో కూడా ఈ మార్పు తలుపు తడుతూ ఉండవచ్చు. అతనికి సమయంలో ఈ ఆశ అవసరం కావచ్చు. ఇప్పుడు ప్రేమ యొక్క శక్తి వైపు వెళ్దాం. మీ బంధం నిజాయితీపై ఆధారపడి ఉంటే ఈ రోజున నక్షత్రాల అనుకూలత వల్ల రాబోయే 24 గంటల నక్షత్రాల అనుకూలత వల్ల అందులో కొత్త బలం వస్తుంది. ఏదైనా దూరం ఉంటే సంభాషణకు కొత్త అవకాశం దొరుకుతుంది. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే మొదట మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తరువాతే మీ భవిష్యత్తు ప్రయాణంలో భాగస్వామి అయ్యే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. గుర్తుంచుకోండి, మహావిష్ణు అదృష్టం మొదట మిమ్మల్ని సంపూర్ణంగా మారుస్తుంది, ఆ తర్వాతే వేరొకరికి మీ జీవితంలో చేరుస్తుంది. ఇప్పుడు అత్యంత లోతైన ఆధ్యాత్మిక సంకేతం. రాబోయే కాలంలో మీకు ఒక వింత తాత్కాలికంగా కనిపించవచ్చు. దీన్ని సాధారణ ప్రజలు పట్టించుకోరు. ఒక నిర్దిష్ట సమయంలో పదే పదే గడియారం చూడడం, ఏదైనా పాత పాట అకస్మాత్తుగా వినడం లేదా మర్చిపోయిన స్థలం మళ్లీ గుర్తుకు రావడం, వీటిలో ఏ సంఘటన అయినా మీకు కేవలం తాత్కాలికం కాదు. ఈ రోజున నక్షత్రాల బలం ఆధారంగా ఈ సంకేతాలు మీ మార్గం ఇప్పటికే నిర్ణయించబడిందని గుర్తు చేశాయి. ఇక ఆ మార్గంలో అడుగుపెట్టే సమయం దగ్గర పడింది. మీరు మీ లోపల ఈ మార్పును ఆహ్వానిస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ లో శ్రీ లక్ష్మీ నారాయణ చరణం శరణం అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే విశ్వాసం జాగృతమైనప్పుడే అదృష్టం తన తదుపరి పరును తెరుస్తుంది. ఇక రహస్యం, దీన్ని నేను ఇప్పటి వరకు పూర్తిగా చెప్పలేదు. మీ జీవితంలో అతిపెద్ద నిర్ణయం డబ్బు సంపాదించడం గురించి ఉండదు. అది మీ పాత భయంతో బతకాలనుకుంటున్నారా లేదా మహావిష్ణువు చూపే కొత్త భవిష్యత్తుతో బతకాలనుకుంటున్నారా అనే దాని గురించి ఉంటుంది. ఈ ఎంపిక మీ గుర్తింపును మారుస్తుంది. ఈ నిర్ణయం మీలో స్పష్టతతో పుట్టగానే మీ జీవితం సంఘటనలు ఎంత వేగంగా మారతాయంటే నేను దేనినైతే ముగింపు అనుకున్నానో అది నా అతిపెద్ద ప్రారంభం అని మీకే అనిపిస్తుంది. ఆ క్షణమే మీ జీవితంలోని గ్రహదోషాల చీకటి తొలగిపోయి సరికొత్త ఉదయభానుడు ఉదయించే సమయం. మీ ధైర్యమే మీ ఆయుధంగా మారి కటిక చీకటి తర్వాత వెలుగు ఎంత అందంగా ఉంటుందో మీ జీవితం చూపించబోతుంది. ఇక ఆ క్షణం వచ్చేసింది. దీని సంకేతం రాబోయే 24 గంటల్లో గ్రహగతుల రూపంలో మీ ముందుకు ఒక్కొక్కటిగా ప్రకటితమవుతూ వచ్చాయి. మీరు ఇక్కడి వరకు ఈ సందేశాన్ని వింటున్నారంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, మీలో నిద్రలేస్తున్న ఆ ఆశల స్వరం. దీని పరిస్థితులు ఎప్పుడూ అణచివేయబడ్డాయని ప్రయత్నించాయి. మేషరాశి స్నేహితులారా, ఈ రోజు మీ భాగ్యంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ భవిష్యత్తు ఏ అద్భుతం కోసమో వేచి చూడడం లేదు. మీ భవిష్యత్తు మీ ముందుకు రాబోయే నిర్ణయం కోసం వేచి చూస్తుంది. అది మీ పనికి సంబంధించింది కావచ్చు, కొత్త అవకాశానికి సంబంధించింది కావచ్చు, లేదా ఇప్పటి వరకు మీరు భయపడిన మార్గాలకి సంబంధించింది కావచ్చు. కానీ మీరు ఆ శ్రీహరి నామంతో ఒక అడుగు ముందుకు వేయగానే మీ జీవితం వేగంగా మారడం ప్రారంభమవుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం ఎల్లప్పుడూ సరైన సమయంలో తమను తాము నమ్మే వారికి తోడుగా ఉంటుంది. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఒక క్షణం మీ గత సంవత్సరాలు గుర్తు చేసుకుంటే జేబు ఖాళీగా ఉన్న, బాధ్యతలు ఎక్కువగా ఉన్న రోజులు, మీ చింతనని ఎవరికి చెప్పుకోలేని రాత్రిళ్లు, మీ కష్టానికి ఫలితం లేదనుకున్న క్షణాలు. కానీ ఈ రోజున ఆ సంఘటనల బూడిద నుండి ఒక కొత్త భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. అందుకే బ్రహ్మాండం మరియు ఆ విష్ణుమూర్తి మిమ్మల్ని విరిగిపోనివ్వలేదు, మిమ్మల్ని సిద్ధం చేస్తూ వచ్చారు. ఎందుకంటే కష్టకాలంలో ఓర్పు నేర్వని వ్యక్తి మంచి కాలాన్ని కూడా సరిగ్గా నిర్వహించుకోలేడు. ఇప్పుడు మీ జీవితంలో ధన ప్రవాహం కేవలం సంపాదనకే పరిమితం కాదు. ఈ రోజున గ్రహాల మార్పుతో మీ ఆలోచన మారుతుంది, నిర్ణయాలు మారతాయి, సంబంధాలు మారతాయి. నెమ్మదిగా ప్రజలు కూడా మీతో వారి ప్రవర్తన మార్చుకుంటారు. ఏ గౌరవాన్ని అయితే మీరు ఏళ్ల తడబడి కేవలం ఊహించారో అది ఇప్పుడు మీ వ్యక్తిత్వంలో భాగం కాబోతుంది. కానీ ఒక అంతిమ హెచ్చరిక కూడా ఉంది. జీవితం మారేటప్పుడు పాత భయాలు చివరిసారిగా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. మళ్ళీ ఫెయిల్ అయితే, అంతా కోల్పోతే, ఈ అవకాశం కూడా పాతదానిలే అయిపోతే అని అవి అడుగుతాయి. ఆ సమయంలో పాత అనుభవాలు కాకుండా ఆ లక్ష్మీనారాయణలపై మీకున్న కొత్త విశ్వాసాన్ని ఎంచుకోండి. ఎందుకంటే భయం భవిష్యత్తును చూడలేదు, కానీ విశ్వాసం భవిష్యత్తును సృష్టిస్తుంది. ఇప్పుడు నేను ఒక ఆధ్యాత్మిక సంకేతాన్ని ఇస్తున్నాను, దీనిని మనసులో దాచుకోండి. రాబోయే రోజుల్లో ఏ రోజైనా ఉదయం కారణం లేకుండా మీలో ఒక అసాధారణ ప్రశాంతత అనిపిస్తే, అకస్మాత్తుగా ఏదైనా అసంపూర్ణ పని పూర్తి చేయాలని తీవ్రమైన కోరిక కలిగితే,
చాలా కాలం తర్వాత మీ జీవితంపై మీకే నమ్మకం కలిగితే అర్థం చేసుకోండి, ఈ రోజు నక్షత్రాల సాక్షిగా మార్పు కేవలం బయట కాదు, మీ లోపల కూడా పూర్తిగా ప్రారంభమైందని. ఇదే ఆ క్షణం ఎక్కడైతే పేదరికం కేవలం ఒక పాత జ్ఞాపకంగా మిగిలిపోతుందో మరియు సమృద్ధి మీ కొత్త గుర్తింపు మారుతుందో, ఆ సమృద్ధి అనేది కేవలం బాహ్య ప్రపంచంలోనే కనిపించేది కాదు, లక్ష్మీనారాయణల కృపతో మీ ఇంటి లోపల స్థిరంగా కొలువుదీరే ఐశ్వర్యం. నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువ చేసిన వారే రేపు మీతో మాట్లాడేందుకు సమయం అడిగే సరికొత్త మార్పు మీలో రాబోతుంది. కానీ గుర్తుంచుకోండి, ఎక్కువ డబ్బు ఉన్నప్పుడే ధనవంతుడు కాదు, నిజమైన సమృద్ధి కలిగిన వాడు ఎవరంటే సరైన అవకాశాన్ని గుర్తించే దృష్టి, సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం మరియు కష్టకాలంలో కూడా ఆశను కోల్పోని ఓర్పు ఉన్నవాడే. ఈ 3 శక్తులు ఇప్పుడు ఈ రోజున గ్రహగతుల ఆధారంగా నెమ్మదిగా మీ జీవితంలో నిద్రలేస్తున్నాయి. మహావిష్ణు కృపతో మీ కుటుంబంలో నవ్వులు తిరిగి వస్తాయి, మీ పనిలో కొత్త దిశ దొరుకుతుంది, మీ గౌరవం పెరుగుతుంది, అన్నిటికంటే ముఖ్యంగా మీ జీవితం మారిపోతుందనే నమ్మకం మీలో పుడుతుంది. మీరు ఈ పూర్తి ప్రయాణాన్ని చివరి వరకు విన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీనారాయణ లేదా ఓం నమో నారాయణ అనే పదాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ పదం కేవలం ఒక కామెంట్ కాదు, ఇది మీ కొత్త అధ్యాయం యొక్క సంకల్పం. మరి స్నేహితులారా, నక్షత్రాలు మరియు గ్రహాలు కేవలం దిశను చూపించగలవు, కానీ గమ్యస్థానానికి చేరుకోవడానికి అడుగు మీరే వేయాలి. రాశి ఫలాలు అనేవి కేవలం అవకాశాలు మరియు ఆత్మ పరిశీలన మాధ్యమాలు మాత్రమే. అందుకే ప్రతి అవకాశాన్ని మీ తెలివితేటలు, కష్టం, వివేకం మరియు ఆ లక్ష్మీనారాయణల స్మరణతో అంగీకరించండి. అలాగే ఈ రోజున స్పష్టంగా ఉంది, మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం యాక్టివేట్ అయ్యింది, భాగ్యద్వారం తెరుచుకోండి, ఆశలు చిగురిస్తాయి. ఇక తదుపరిసారి ఎవరైనా మిమ్మల్ని మార్పు ఎప్పుడు మొదలయ్యిందని అడిగితే మీ పెదవులపై ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది, ఎందుకంటే మీరు మీ భయం కంటే విశ్వాసాన్ని పెద్దగా ఎంచుకున్న రోజే అంతా మారిపోవడం ప్రారంభమవుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించి మీ జీవితంలో ఆర్థిక అడ్డంకులు, కష్టాలు తొలగిపోవడానికి చేయవలసిన అత్యంత ప్రభావవంతమైన సులభమైన పరిహారం ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఈ రోజు ఉదయం స్నానం ముగించిన తర్వాత మీ నుదుటిపై మరియు గుండెపై కొద్దిగా పసుపు లేదా కేసరి కుంకుమ పువ్వు తిలకం ధరించండి. ఇంట్లో విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి పటాన్ని పసుపు రంగు పూలు సమర్పించి పసుపు రంగు అరటిపండ్లు లేదా శనగపిండితో చేసిన స్వీట్లను నైవేద్యంగా పెట్టండి. ఈ రోజు సాయంత్రం లోపు గోమాతకు పచ్చిగడ్డి లేదా కాస్త నానబెట్టిన శనగలు, బెల్లం కలిపి మీ చేతితో తినిపించండి. దీనివల్ల బృహస్పతి గ్రహదోషాలు తొలగిపోయి అదృష్టం తలుపు తడుతుంది. అలాగే ఈ రోజు సాయంత్రం పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి వీలైతే ఆ దీపంలో కొద్దిగా పసుపు వేయండి, లేదా లక్ష్మీదేవి పటం ముందు తామర గింజల ఒత్తితో లేదా సాధారణ ఒత్తితో దీపారాధన చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ ఇంటి పరిసరాల్లో అరటి చెట్టు ఉంటే ఈ రోజున ఆ చెట్టు వేరు వద్ద కొద్దిగా పసుపు నీటిని సమర్పించి నెయ్యి దీపం వెలిగించి నమస్కరించుకోండి. ఈ రోజున అరటిపండ్లు తినకుండా ఇతరులకు దానం చేయడం చాలా మంచిది. ఈ పరిహారాలు చేసేటప్పుడు మనసులో భక్తితో, నమ్మకంతో ఓం నమో నారాయణ లేదా శ్రీ లక్ష్మీనారాయణ చరణం శరణం అనే నామాన్ని స్మరించండి. నిశ్చలమైన విశ్వాసంతో చేస్తే పరిహారమే అద్భుతమైన మార్పు తీసుకువస్తుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.